అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీకు మగతనం లేదు అని భార్య అవమానించినందున అది తీసుకోలేకపోయిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నది వింటే నిజంగా అసలు సదర్లాల్ ఇంత మనోవేదనకు గురయ్యాడు అనిపిస్తుంది. అసలు పెళ్ళైన 3 నెలల్లోనే సూసైడ్ దాకా వెళ్ళేంత అవసరం ఏముంది అనుకున్న వారందరికీ కూడా వాళ్ళ మాటలు వింటుంటే అసలు సదర్లాల్ని ఇంత ఇబ్బంది పెట్టారా, ఇంత మానసిక వేదన అనుభవించి చనిపోయాడా అనిపిస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు ముందు నుంచే. పెళ్ళైనాక మరి సరే నువ్వు పెళ్ళికి ముందు ఏమన్నా చెయ్యి, నీకు లవర్ ఉండి నీకు వాడంటే ఇష్టం ఉంటే నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ వాడిని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు అది తప్పు కదా. మళ్ళీ నువ్వు రిలేషన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది? పెళ్ళయ్యాక రోజు కాల్స్ మాట్లాడడం, చాటింగ్స్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడడం, అది అది మామూలు వీడియో కాల్స్ కూడా కాదు. ఇంకా నేను చెప్పడం ఎందుకు, మీరే అర్థం చేసుకోండి. ఇవన్నీ చేస్తుంటే ఆ అబ్బాయి క్వశ్చన్ చేసినందుకు నీకు మగతనం లేదు, ఎంతసేపు చేస్తున్నావు నువ్వు, ఏం మాటలు ఇవి అసలు? ఇది ఒక న్యూస్ చెప్పాలన్నా కూడా చెప్పడానికి రానంత అలాంటి న్యూస్ అది, ఒక చండాలమైన న్యూస్ అది. అలాంటి మాటలు వింటుంటేనే అసలు, అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాని విషయం. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఆ అమ్మాయి ఊరికే అలా అవమానపరుస్తుంది, ఊరికే అంటుంది నీకు మగతనం లేదు, నువ్వు ఎక్కువసేపు ఉండట్లేదు, అది ఇదని మాట్లాడుతుందని చెప్పేసి, అది ఇష్యూ వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఒక ఇష్యూ అనేది లిమిట్ దాటిపోయి ఆ బాధ భరించలేక ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో కూడా పంచుకున్నాడు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందు కూడా ఇజ్జత్ తీసేసింది ఆ అమ్మాయి. వాళ్ళ అక్క వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు వెళ్ళి టెస్ట్లు చేయించారట ఆ అబ్బాయికి. టెస్ట్లు చేయించుకున్నాక కూడా అంతా నార్మల్ వచ్చిందట. అయినా కూడా ఆ అమ్మాయి ఆ మాట అనడం అయితే మానట్లేదు. సో వన్ డే వాళ్ళ ఏదో సిత్లా అని చెప్పేసి ఒక ఫ్యామిలీకి సంబంధించిన పండగకి వెళ్తే అందరి ముందు మాట్లాడిందట ఇది. అంతకుముందేమో వీడియో కాల్స్, చాటింగ్స్, ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ దొరికింది. దొరికినప్పుడేమో బతిమిలాడింది, బావా నువ్వే కావాలి నాకు, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నన్ను క్షమించు బావా, అది ఇది అనుకుంటూ. ఇదే మాట ఈ అమ్మాయి వాళ్ళ భర్త సదర్లాల్ వాళ్ళ అన్న కాల్ చేసి చెప్తే అంటాడట, ఇవన్నీ కామన్ బావ, ఈ రోజులలో లైట్ తీసుకో అని చెప్తాడట. నీకు జరిగితే లైట్ తీసుకుంటావా? అదే నీకు పెళ్ళై నీ భార్య అట్లనే వేరే వాడితో పోతుంటే నువ్వు లైట్ తీసుకుంటావా? ఎవడన్నా లైట్ తీసుకుంటాడా? తీసుకొని ఉండగలుగుతాడా? ఎవడన్నా ఉండగలుగుతాడా మొగుడు అనేటోడు? అట్లా చెప్పిరట వాళ్ళు. మళ్ళీ ఈ పండగ వచ్చింది కదా, ఒక పండగకి వెళ్ళిన తర్వాత మాట్లాడితే అందరి ముందు కూడా నువ్వు నాకు అవసరం లేదు, నీకు మగతనం లేదు అని చెప్పి అందరి ముందు, జస్ట్ ఇమాజిన్, అది ఎంత అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది. అట్లాంటిది ఆ అబ్బాయి ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశాడో, నిజంగా ఎంత మెంటల్ స్ట్రెస్ అనుభవించి ఉంటాడో అందరి ముందు. మళ్ళీ ఆ అమ్మాయికి వత్తాసు అలా అమ్మ ఇన్నిసార్లు చెప్తుంది మా అమ్మాయి అంటే నిజంగానే నీకు లేదేమో అని చెప్పి. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి అని అంటే, ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా అయింది. మరి నిజంగా ఈ వేసిన నింద నిజమైతే ప్రెగ్నెన్సీ ఎట్లొస్తుంది? ఎట్లొచ్చింది ప్రెగ్నెన్సీ? పోనీ ప్రెగ్నెన్సీ ఉంచుకుందా అని అంటే అది కాదు, లవర్తో తిరగాలి కదా, లవర్తోని రోజు కాల్స్ అవి మాట్లాడాలి కదా. ప్రెగ్నెన్సీ వస్తే ఎట్లా? మళ్ళీ బాధ్యతలు పెరిగిపోతే బిడ్డ వచ్చేస్తే ఎట్లా? అందం పోతుంది. ప్రెగ్నెన్సీ కూడా పోగొట్టుకుంది టాబ్లెట్ వేసుకొని. ఎవరి కోసం? మళ్ళీ లవర్ కోసం. ఇలాంటి అమ్మాయి అసలు ఏమనాలి? ఈ అమ్మాయిని ఒక మనిషేనా? అంతా ఉన్నప్పుడు ఆ లవర్ని పెళ్లి చేసుకోవాల్సింది. ఎందుకు ఒక అబ్బాయిని, అమాయకమైన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ అబ్బాయిని ఇంత హింస పెట్టి ఇంత ఇంత టార్చర్ చేసి చచ్చిపోయేదాకా చూడడం ఎందుకు? వేరే వాడు నచ్చితే, వేరే వాడి దగ్గర నచ్చితే వాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, వీడెందుకు? మళ్ళీ చనిపోయే ముందు కూడా ఆ అబ్బాయి మందు తాగిన తర్వాత వాళ్ళకి కాల్ చేసిండట. ఫస్ట్ భార్యకి వీళ్ళకి కాల్ చేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి, వాళ్ళ అమ్మ అంటదట మన కోసం ఎందుకు చచ్చిపోవడం అంటదట. ఏంది ఎవరన్నా అసలు చచ్చిపోతున్నాడు, ఎవరి వల్ల అయితే ఏంటిది చచ్చిపోతున్నాడు అని అంటే ఎట్లా మాట్లాడాలి? వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే అసలు
చస్తే చచ్చిండు కానీ మా కోసం ఎందుకు చేస్తాడు, మమ్మల్ని బద్నాం చేయడానికి అన్నట్టు. వీళ్ళ వాళ్ళు ఎంత మొత్తుకున్నా అసలు వినలేదట. ఒక అమ్మాయి కోరికలకి అమాయకమైన ప్రాణం పోయింది. ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? రోజు వాళ్ళ ఎవరితో మాట్లాడడమే అట, రోజు అదే పని. ఒకడు ఇమాజినేషన్లో ఉన్నాడు, ఒకడు పక్కన ఉన్నాడు. మరి ఇమాజినేషన్లో ఉన్న దగ్గరికి పోవచ్చు కదా, వీడిని బద్నాం చేయడం ఎందుకు? ఉండి మెంటల్ స్ట్రెస్ ఇచ్చి చచ్చిపోయేదాకా తీసుకురావడం ఎందుకు? ఎవరికైనా అసలు ఇలాంటి విషయాలు నలుగురిలో మాట్లాడి నలుగురిలో ఇక్కడ దాకా తీసుకొస్తే ఎవరైనా ఎట్లా తీసుకోగలుగుతారు దాన్ని? అలాంటి వాటిని ఎట్లా తీసుకోగలుగుతారు? అసలు ఈ అబ్బాయి అయినా నిజంగా తప్పు చేసిండు అనిపించింది. అట్లాంటి ఒక విలువ లేని అమ్మాయి కోసము విడాకులు ఇచ్చేసి ఈయన జీవితం ఈయన సంతోషంగా ఉండక ఇలాంటి వాళ్ళ కోసం ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సరే, నిందలు భరించలేక చేసుకున్నాడు, టార్చర్ పడుతున్నాడు, మానసిక వేదనకు గురైన అర్థమవుతుంది. కానీ ఆమెకి విడాకులు ఇచ్చేసి పో, ఎవరితో పోతో పో అని చెప్పేసి ఈయన జీవితం ఈయన మంచిగా ఉండాల్సింది. ఆమె కోసం ఇప్పుడు ఒక అమాయకమైన ప్రాణం అయితే పోయింది. అసలు ఈ చూసిన వాళ్ళందరూ కూడా మామూలు తిట్టు తిట్టట్లేదు ఆమె. ఇదంతా విన్నాక అసలు మీకేమనిపిస్తుంది? సదర్లాల్ నిజంగా తప్పు చేసిండని నాకు అనిపిస్తుంది. విడాకులు తీసేసుకొని తన లైఫ్ తను హ్యాపీగా ఉండాల్సింది. సో మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి.